అవును. మరి ఇప్పుడు మీరు హీరోయిన్‌గా అంత టాప్‌లో ఉన్నారు. అండ్ టెలివిజన్‌లో కూడా మీరు అబ్బో తక్కువ ఏం కాదు. టెలివిజన్‌లో కూడా చాలా ప్రేక్షక ఆదరణ పొందారు. అండ్ పొలిటికల్‌గా కూడా మీరు అంత అంటే ఐ నో స్పెషల్లీ మీరు ఆ ఎంట్రీ ఎలా స్టార్ట్ అయింది? ఒక అంటే మంచి చెప్పాలంటే పీపుల్‌కి చాలా దగ్గరగా కూడా వెళ్లారు. బట్ వై స్టాప్? యాక్చువల్‌గా నాకు పొలిటికల్‌గా రావాలని ఎప్పుడు నేను అనుకోలేదు. నాకు లైఫ్‌లో అన్నీ యాక్సిడెంటల్‌గా జరగడమే తప్ప నేను ఎప్పుడు ఏది ప్లాన్ లేదు. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపు రావడం వల్ల తెలుగుదేశంలో నేను జాయిన్ అవ్వడం. అప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, సార్ నాకు పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే అంటే ఏంటో తెలీదు, ఎంపీ అంటే తెలీదు, ఎమ్మెల్సీ అంటే ఏంటో తెలీదు, ఆ మీనింగ్ ఫుల్ ఫార్మేషన్ కూడా నాకు తెలియదండి. మీరు నన్ను పాలిటిక్స్కి రమ్మంటున్నారు, మరి ఎలా అంటే మీరు అన్నీ నేర్చుకుంటారమ్మా, మీకు అన్నీ తెలివితేటలు ఉన్నాయి అని అన్నారు. అని సరే మరి నన్ను ఏం చేయమంటారు అని అంటే, లేదు మీరు రండి, మీకు ఎమ్మెల్యే సీటు ఇస్తాను, మీ ఐడియా ఏంటి అన్నారు. నేను అన్నాను, యాక్చువల్గా నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ ఏమంటారు అంటే తమిళనాడులో మదురై సేలంలో ఒకే సంవత్సరం 400 ఆడపిల్లల్ని చంపేశారు. పుట్టిన వెంటనే వడ్లగింజ గొంతులో వేసి జయలలిత గారు అప్పుడు సీఎంగా ఉన్నారు. అయితే దాని మీద నేను రీసెర్చ్ చేశాను. అలా ఉండకూడదు. ఆవిడ ఏం చేశారంటే భయంకరమైన ఇది రోజు 5 మంది ఆడపిల్లలు 10 మంది ఆడపిల్లలు ఇట్లా అసలు భయంకరమైన ఒక న్యూస్ అన్నమాట. అప్పుడు ఈవిడ అనౌన్స్ చేశారు, చాలా అల్లాడిపోతున్న తమిళనాడు అంతా షేక్ అయిపోతుంది ఆ టైంలో. ఆవిడ ఏంటంటే తొట్టెల్ కొళంది అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. అంటే ఉయ్యాలలో పాప అంటే ఉయ్యాలలో బిడ్డ, కొళంది అంటే బిడ్డ అని పెట్టి తమిళనాడు అన్ని సేలం కానీ కోయంబత్తూరు కానీ ట్రిచి కానీ మదురై ఈ ప్లేసెస్లో ఎక్కువ జరుగుతుంటే అక్కడ ప్రతి స్ట్రీట్ కార్నర్లోని ఒక చిన్న ఆఫీస్లా పెట్టి ఆఫీస్ బయట 2-3 ఉయ్యాళ్ళు పెడతారనమాట. అంటే మీకు ఆడపిల్ల వద్దు అనుకుంటే వడ్ల గింజ వేసి మీరు చంపద్దు, ఆ బిడ్డని మీరు ఈ ఉయ్యాల్లో వదిలి వెళ్ళిపోండి, దట్ విల్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ అని అనౌన్స్ చేశారు ఆవిడ. ఆ తర్వాత చాలామంది ఆ ఉయ్యాలలో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నేను జయలలిత గారిని వెళ్ళి కలిశాను. ఎందుకంటే దాని మీద నేను ఒక రీసెర్చ్ చేయడం, ఒక టీమ్గా ఏర్పడి చేసుకున్నాం అన్నమాట. జయలలిత గారిని వెళ్ళి కలిసినప్పుడు వై డోంట్ యూ జాయిన్ ఏఐడిఎంకే అని అన్నారు. నన్ను నాకు పాలిటిక్స్ ఏమీ తెలియదు, ఆవిడ తెలుగులోనే మాట్లాడారు. అంటే లేదు యు కమ్ అని చెప్పేసి అప్పుడు ఏఐడిఎంకేలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత నేను ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నానో మేడంతో మాట్లాడినప్పుడు నేను అన్నాను, మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, ఏ ఇంట్లో అయితే ఒక ఆడపిల్ల పుడుతుందో ఆ ఆడపిల్ల ఎల్కేజీ నుంచి పీజీ వరకు మీరు పెళ్ళి కానీ ఉద్యోగం కానీ ఆ పాపకి మీరు అండగా నిలబడతారని ఒక స్కీమ్ పెట్టండి అన్న. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, మీరు వింటున్నారు, ఏమని వింటున్నారు, ఇది ఇప్పుడు వచ్చిందండి. జయలలిత గారు 25 years బ్యాక్ పెట్టారు, ఇప్పుడు వచ్చింది కాదండి ఇది. ఇట్ ఈస్ దేర్ ఇన్ అ వెరీ ఓల్డ్ స్కీమ్స్ ఇవన్నీ. ఆవిడ అలాగే తొట్టిల్ కొళంది ఒకటి, అలాగే ఆడపిల్లలు ఎవరింట్లో అయినా ఆడపిల్లలు పుడితే ఆ గవర్నమెంట్లో సబ్మిట్ చేస్తే కనుక ఆ పిల్లలకి చదువు, వాళ్ళకి ఉద్యోగాలు, ఆడపిల్లలు ఉంటే ఉన్న ఇంట్లో ఉద్యోగం కావాలన్నా ఇవన్నీ మేము చూసుకుంటామని అదొక స్కీమ్ ఆవిడ అనౌన్స్ చేశారు. సో ఆ తర్వాత నేను ఆవిడతో పాటు 5 years నేను వర్క్ చేశాను. మొత్తం తమిళనాడు అంతా పంపించారు ఆవిడ, టూర్ చేశాము.
ఆ తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అవడం జరిగింది. అందుకోసం మేడం దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది, రిజిగ్నేషన్ లెటర్. ఎందుకంటే మనం వెళ్ళాము అని అంటే మనం ఆ పార్టీకి న్యాయం చేయాలి, వర్క్ చేయాలి. అలా వర్క్ చేయనప్పుడు మనం పార్టీలో ఉండి పనికే చేయకుండా ఉండకూడదు. సో అలా రిజైన్ చేశాను. మరి ఏమో తెలీదు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి పిలిచారో లేదో నాకు ఐడియా లేదు, పిలిచారు. సో ఆ ప్రాసెస్లో నన్ను అడిగారు మీకు ఏం చేయాలని ఉంది అంటే నేను ఒకటే చెప్పాను, సార్ మహిళలకి చాలా అన్యాయం జరుగుతుంది భారతదేశం మొత్తంలో ఎక్కడ చూసుకున్నా సరే. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్స్ గర్భిణీ స్త్రీలకి దొరకడం లేదు, అలాగే న్యూ బార్న్ బేబీస్కి వ్యాక్సినేషన్స్ దొరకడం లేదు. చాలామంది గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు, లేదా డెలివరీ టైంలోనే పుట్టిన బిడ్డలు చనిపోతున్నారు. సో నాకు దీని మీద టేకప్ చేయాలని ఉంది అని చెప్పేసి, వెరీ గుడ్ వెరీ గుడ్, మీకు మంచి ఐడియాస్ ఉన్నాయి, చేద్దాము అని. సో ఏదైనా మనం గవర్నమెంట్ ద్వారా మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. బట్ అది సక్సెస్ అవ్వలేదు. అంటే వర్క్ చేయడం వరకే ఇది అయింది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నాకు ఇచ్చిన మాట అప్పుడు నిలబెట్టుకోలేకపోయారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను పబ్లిక్కి సర్వ్ చేయలేకపోయాను, అదొకటే నాకు బాధ. సో పార్టీ నుంచి ఏదో కొంచెం మనసు అసంతృప్తితో నేను బయటికి రావడం జరిగింది.